ఆ అందరికీ నమస్కారం. ఆంగ్ల అక్షరం పీతో మొదలయ్యే 10 అత్యంత కీలకమైన పదాలను లోతుగా పరిశీలించబోతున్నాం. ఆ పదాల్లో దాగిన సూక్ష్మమైన వ్యత్యాసాలను చర్చిద్దాం. అవును, ఆ పదాలు, ప్రవర్తనలు, అంచనాలు, విజయాలు, జాప్యాలు వంటి విభిన్న మానవ అనుభవాలను ఎంత స్పష్టంగా చూపిస్తాయో చూద్దాం. తప్పకుండా. ఎక్కడ మొదలు పెడదాం? ఆ ఆలోచనా విధానంతోనే మన విశ్లేషణను ప్రారంభిద్దాం. ప్రవర్తన మరియు అంచనాలకు సంబంధించిన పదాల్లో ముందుగా మనం ప్రిపాస్టరస్ అనే పదాన్ని తీసుకుందాం. ఓ, ప్రిపాస్టరస్. చాలా బలమైన పదమిది. అవును, సాధారణంగా దీని అర్థం హాస్యాస్పదమైన లేదా విడ్డూరమైన, అంటే రిడిక్యులస్ అని చెబుతుంటారు కదా. అవును, డిక్షనరీ మీనింగ్ అలాగే ఉంటుంది. మన మూలాధారంలో ఇచ్చిన ఉదాహరణ గమనిస్తే, ద రూమర్ సౌండెడ్ ప్రిపాస్టరస్ అనగా ఆ వదంతి చాలా విడ్డూరంగా అనిపించింది అని ఉంది. ఇక్కడ ఒక చిన్న కథలా ఊహించుకుంటే బాగా అర్థమవుతుంది. అవును, ఒక చిన్న కథలాగే చూద్దాం. సాధారణమైన తప్పులకు లేదా ఆ చిన్న చిన్న పొరపాట్లకు ఈ పదాన్ని వాడరు అనిపిస్తుంది నాకు. వాడకూడదు కూడా. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పరీక్షల్లో ఈ పదం ఒక ఫిల్టర్లా పనిచేస్తుంది. ఫిల్టర్లా అంటే ఎలా? అంటే ఏదైనా ఒక విషయం ఏమాత్రం తర్కానికి అనగా లాజిక్కు నిలబడనప్పుడు, లేదా ఇంగితజ్ఞానానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పదాన్ని ప్రయోగించడం సరైనది. ఓహో, అంటే చిన్న తప్పులు కాదు, పూర్తిగా లాజిక్ లేని విషయాలన్నమాట. అవును, కాంప్రహెన్షన్ ప్యాసేజ్లలో ఇది అభ్యర్థులకు ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. ఒక రచయిత ఏదైనా ఒక వాదనను విశ్లేషిస్తూ దాన్ని ప్రిపాస్ట్రస్ అని వర్ణించాడంటే, అంటే ఆ రచయిత ఆ వాదనను కేవలం తప్పుబట్టడం లేదా? ఖచ్చితంగా తప్పుబట్టడమే కాదు, ఆ వాదనను పూర్తిగా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. భలే చెప్పారు. అంటే పరీక్షల్లో రచయిత యొక్క దృక్పథం లేదా ఆథర్ స్టోన్ ఏమిటి అని ప్రశ్న అడిగినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. అవును, ఆ వాదన పట్ల రచయితకు ఏమాత్రం సానుభూతి లేదు, పైగా దాన్ని ఒక హాస్యాస్పదమైన విషయంగా పరిగణిస్తున్నాడు అని అభ్యర్థులు వెంటనే గ్రహించాలి. ఎస్సే రైటింగ్లో కూడా ఇది వాడవచ్చా? తప్పకుండా. ఎదుటివారి వాదనలోని తీవ్రమైన లోపాన్ని ఎత్తిచూపడానికి ద అపోనెంట్స్ క్లైమ్ దట్ పొల్యూషన్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఎంటైర్లీ ప్రిపాస్ట్రస్ అని రాస్తే, అబ్బా, ఆ వాక్యానికి ఎంతో బలమొస్తుంది కదా. వినడానికే చాలా హుందాగా ఉంది. అవును, ఆ ఒక్క పదం ఎస్సే స్థాయిని పెంచేస్తుంది. ఆ కోణంలో చూస్తే ఇది కేవలం ఒక పదం కాదు, ఒక బలమైన విమర్శనాత్మక ఆయుధమని స్పష్టమవుతోంది. నిజమే, ఒక ఆయుధమే. అయితే వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న విషయాలను తిరస్కరించడం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, వాస్తవాలు పూర్తిగా తెలియక ముందే ఒక నిర్ణయానికొచ్చే లక్షణాన్ని వర్ణించే పదానికి వెళ్దాం. అదే ప్రిజ్యూమ్ కదా. అవును, ప్రిజ్యూమ్. దీని అర్థం ముందుగానే ఊహించడం లేదా భావించడం. డోంట్ ప్రిజ్యూమ్ ది క్వశ్చన్ ప్యాటర్న్ అని మూలంలో ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు. పరీక్ష ప్రశ్నల సరళిని ముందుగానే ఊహించవద్దు అని దీని అర్థం. ఇది అభ్యర్థులకు ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. నిజంగా పెద్ద హెచ్చరికే. కానీ నాకొక సందేహం. అసలు ఒక ఆధారం లేకుండా ఊహించడానికి, అంటే అజ్యూమ్ చేయడానికి, మరియు కొంత సమాచారం ఉన్నప్పటికీ తొందరపడి ఒక నిర్ధారణకు రావడానికి, అంటే ప్రిజ్యూమ్ చేయడానికి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఆ సన్నని గీతను గుర్తించడమే అసలైన భాషా నైపుణ్యం. ఎవరైనా ఏ ఆధారమూ లేకుండా ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మితే దాన్ని అజ్యూమ్ అంటారు. ఓకే, ఆధారమే లేకుండా ఊహించటం అజ్యూమ్. మరి ప్రిజ్యూమ్? గత అనుభవాలను బట్టి లేదా ఉన్న కొద్దిపాటి సమాచారాన్ని బట్టి ఒక విషయం ఇలాగే ఉంటుందని ముందుగానే ఒక బలమైన అంచనాకొస్తే దాన్ని ప్రిజ్యూమ్ అంటారు. అర్థమవుతోంది. అంటే కొంచెం బేసిస్ ఉంటుంది, కానీ అది పూర్తి నిజం కాకపోవచ్చు. కరెక్ట్. ఉదాహరణకు న్యాయశాస్త్రంలో ప్రిజ్యూమ్డ్ ఇన్నసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అంటారు. అంటే నేరం నిరూపించబడే వరకు నిర్దోషిగానే భావించాలి అని. అవును, ఈ వాక్యం మనం చాలాసార్లు విన్నాం. అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులు తరచుగా చేసే పెద్ద పొరపాటు ఈ ప్రిజంప్షన్ మాత్రమే. అంటే రీడింగ్ ప్యాసేజీలు చదివేటప్పుడా? అవును, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో మొదటి పారా చదవగానే రచయిత ఉద్దేశం ఇదే అని ముందుగానే ఊహించేసుకుంటారు, అంటే ప్రిజ్యూమ్ చేస్తారు. కానీ ప్యాసేజ్ చివరిలో రచయిత తన వాదనను పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది గదా. ఖచ్చితంగా. అందుకే వాస్తవాలను చదివి అర్థం చేసుకోవాలి తప్ప ముందుగానే అంచనాలకు రాకూడదు అని ఈ పదం పరోక్షంగా హెచ్చరిస్తోంది. అంటే అంచనాలేయడం అనేది ప్యాసేజీను తప్పుగా అర్థం చేసుకోవడానికి దారితీస్తుందన్నమాట. చాలా మంచి విశ్లేషణ ఇది. అంచనాలకు వాస్తవాలకు మధ్య ఎప్పుడూ ఒక సంఘర్షణ ఉంటుంది. అవును, ఆ సంఘర్షణ నుంచి మరొక ఆసక్తికరమైన భావన వైపు వెళ్దాం. మనకు లేనిది ఉన్నట్టుగా చూపించుకునే ప్రయత్నాన్ని వర్ణించే పదం ప్రిటెన్షియస్. ఓ, ఇది చాలామంది చేసే పొరపాటే. ఆడంబరమైన
లేదా గొప్పలు పోయే ప్రవర్తన అని దీని అర్థం కదా. హిస్ ప్రిటెన్షియస్ బిహేవియర్ అనాయిడ్ అదర్స్ అనే ఉదాహరణ చూస్తే సహజత్వాన్ని వదిలేసి కృత్రిమంగా ప్రవర్తించే విధానం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. అతని ఆడంబర ప్రవర్తన ఇతరులకు చిరాకు తెప్పించింది అని ఆ వాక్యం చెబుతుంది. భాషా పరీక్షల్లో రాసే వ్యాసాలలో కూడా ఈ ఆడంబరం అభ్యర్థులకు ఒక పెద్ద ముప్పు అని చెప్పవచ్చు కదా. అది చాలా ముఖ్యమైన గమనింపు. ఉన్నత స్థాయి పరీక్షల్లో లెక్సికల్ రీసోర్స్ అంటే పదజాల వినియోగం అనే ఒక కొలమానముంటుంది. అవును, ఎగ్జామినర్ ముందు కొంచెం గొప్పగా కనిపించాలని చాలామంది అనుకుంటారు. అక్కడే సమస్య వస్తుంది. చాలామంది అభ్యర్థులు ఎగ్జామినర్ను మెప్పించాలనే ఉద్దేశ్యంతో తమకు పూర్తిగా పట్టులేని అత్యంత కఠినమైన పాతకాలపు పదాలను వాక్యాల్లో బలవంతంగా ఇరికిస్తుంటారు. అలా ఇరికించడం వల్ల వాక్యం సహజత్వం కోల్పోతుంది కదా. అవును, అలా రాసిన ఎస్సే చదవడానికి చాలా ప్రిటెన్షియస్గా ఉంటుంది. అంటే ఆ రాతలో విషయం కంటే ఆడంబరమే ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడు ఎగ్జామినర్లకు ఈ కృత్రిమత్వం వెంటనే అర్థమైపోతుందా? ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఒక విషయాన్ని స్పష్టంగా సూటిగా చెప్పడానికి బదులు అర్థం కాని పదాలతో నింపేస్తే మార్కులు రాకపోగా స్కోర్ దారుణంగా పడిపోతుంది. అంటే పెద్ద పెద్ద పదాలు వాడినంత మాత్రాన ఎక్కువ మార్కులు రావన్నమాట. మనం నేర్చుకోవాల్సిన పాఠమేమిటంటే, రాతలో ఆడంబరం అనగా ప్రిటెన్షియస్నెస్ విఫలమవుతుంది, కానీ స్పష్టత ఎప్పటికీ నిలబడుతుంది. చాలా అద్భుతంగా చెప్పారు. స్పష్టతే ముఖ్యం. మరి ఇలాంటి ఎన్నో ఆటంకాలను దాటుకొని చిట్టచివరకు నిలబడే విజయపు తత్వాన్ని వర్ణించే తర్వాత పదానికి వద్దాం. చెప్పడి, ఏంటా పదం? అదే ప్రివేల్, గెలవడం లేదా అంతిమ విజయం సాధించడం. మన మూల గ్రంథంలో ట్రూత్ విల్ ఆల్వేస్ ప్రివేల్ అని ఇచ్చారు, అనగా సత్యమే ఎప్పటికైనా గెలుస్తుంది అని. చాలా పాజిటివ్ పదమిది. అవును, ఇక్కడే అసలు ఆసక్తి మొదలవుతుంది. దీన్ని గమనిస్తే ఇది కేవలం ఒక ఆటలో గెలిచిన చిన్న గెలుపు గురించి చెప్పడం లేదు గదా. లేదు, ఇదొక సుదీర్ఘమైన పోరాటం తర్వాత సాధించే స్థిరమైన విజయాన్ని సూచిస్తున్నట్లుగా ఉంది. అవును, మామూలు గెలుపును విన్ అనొచ్చు, కాని ప్రివేల్ అని ఎందుకంటారు? ప్రతికూల పరిస్థితులను, వ్యతిరేకతలను తట్టుకొని నిలబడే సామర్థ్యాన్ని సూచిస్తోంది. అంటే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చివరికి గెలవడం అన్నమాట. అవును, అకాడమిక్ రైటింగ్లో ఈ పదం ఒక అద్భుతమైన సాధనం. ఒక ఎస్సేలో రెండు భిన్నమైన సిద్ధాంతాలను లేదా వాదనలను పోల్చుతూ రాస్తున్నప్పుడు చివరిలో ముగింపు ఇవ్వడానికి ఈ పదం బాగా ఉపయోగపడుతుంది. ఒక ఉదాహరణ చెప్తారా? డెస్పైట్ ఇనీషియల్ రెసిస్టెన్స్ ద న్యూ ఎకనామిక్ పాలసీస్ అల్టిమేట్లీ ప్రివేల్డ్ అని రాసినప్పుడు ఆ విధానాలు ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరకు విజయవంతమయ్యాయి అనే ఒక సుదీర్ఘమైన కథ ఆ ఒక్క పదంలోనే వ్యక్తమవుతోంది. వావ్, నిజంగానే డిబేట్స్ గురించి లేదా చారిత్రక సంఘటనల గురించి రాసేటప్పుడు వాడవలసిన అత్యంత హుందాయైన పదమిది. ఒక దీర్ఘకాలిక పోరాటాన్ని ఒక్క పదంతో వ్యక్తపరచడం నిజంగా ఆసక్తికరం. అవును, అందుకే అడ్వాన్స్డ్ పదాలు వాడటం ఒక కళ అంటారు. సరే, ఆ పోరాటంలో గెలిచిన తర్వాత ఏర్పడే ఒక పరిపూర్ణమైన లోపాలు లేని స్థితిని వర్ణించే పదం వైపు మన చర్చను మళ్లిద్దాం. అదే ప్రిస్టీన్. ప్రిస్టీన్ వినడానికే చాలా ప్రశాంతంగా అనిపించే పదం. అవును, స్వచ్ఛమైన లేదా చెక్కుచెదరని అని దీని అర్థం. ద బీచ్ వాజ్ ఇన్ ప్రిస్టీన్ కండిషన్ అని ఉదాహరణ ఇచ్చారు. అంటే ఆ సముద్రతీరం అత్యంత స్వచ్ఛమైన స్థితిలో ఉంది అని. సాధారణంగా మానవ ప్రమేయం వల్ల కలుషితం కాని ప్రకృతి గురించి చెప్పేటప్పుడు ఇది ఎక్కువగా వాడతారని మనకు తెలుసు. అవును, ప్రకృతికి ఎక్కువ వాడుతుంటారు కదా. కాని ఉన్నత స్థాయి భాషా పరీక్షల కోణంలో ఈ పదాన్ని ఇతర విషయాలకు, అంటే అకాడమిక్ లేదా మేధోపరమైన విషయాలకు ఎలా అన్వయించవచ్చు? ఇక్కడే భాషను ఒక కళలా వాడటం తెలుస్తోంది. ప్రిస్టీన్ అంటే కేవలం భౌతికమైన స్వచ్ఛత మాత్రమే కాదు. మరేమిటి? పరీక్షల్లో చదివే ప్యాసేజీలలో ఏదైనా ఒక పురాతన వ్రాతప్రతి అంటే యాన్షియంట్ మాన్యుస్క్రిప్ట్ గురించి వస్తే అది ఎలాంటి నష్టం జరగకుండా దొరికింది అని చెప్పడానికి ప్రిస్టీన్ కండిషన్ అని వాడతారు. ఓహో, అంటే చెక్కు చెదరకుండా దొరికితే అలా అంటారన్నమాట. అవును, ఇంకాస్త లోతుగా వెళితే ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఏమాత్రం పక్షపాతాలకు లోను కాకుండా అత్యంత స్పష్టంగా ఉంటే దాన్ని ప్రిస్టీన్ లాజిక్ అని కూడా వర్ణించవచ్చు. ప్రిస్టీన్ లాజిక్, భలే ఉందే ఈ ప్రయోగం. అలాగే అభ్యర్థులు తమ ఎస్సే రాసేటప్పుడు ఎటువంటి వ్యాకరణ దోషాలు, కొట్టివేతలు లేకుండా ఒక అద్భుతమైన జవాబును సమర్పిస్తే ఆ జవాబుపత్రం యొక్క నిర్మాణాన్ని కూడా ప్రిస్టీన్గా వర్ణించవచ్చు. అబ్బా, భౌతికమైన స్వచ్ఛత నుండి మేధోపరమైన స్వచ్ఛత వరకు ఈ పదం ఎంత విస్తృతంగా ఉందో అర్థమవుతోంది. ఇది ఏదైనా ఒక విషయం
దాని అత్యున్నత మలినం లేని స్థితిలో ఉందనడానికి ప్రతీక అన్నమాట. ఖచ్చితంగా. అలాంటి జవాబు పత్రం ఎగ్జామినర్కు కూడా చాలా ఆనందాన్నిస్తుంది. నిజమే. సరే, ఇలాంటి బలమైన స్పష్టమైన ఆలోచనలను ప్రపంచానికి తెలియజేసే ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం. అదే ప్రొక్లెయిమ్, బహిరంగంగా ప్రకటించడం. అవును. మూలంలో ఇచ్చిన వాక్యం ద రిజల్ట్స్ వర్ ప్రొక్లెయిమ్డ్ ఎస్టర్డే అనగా ఫలితాలు నిన్న ప్రకటించబడ్డాయి. ఇక్కడ నాకొక చిన్న సందేహం వస్తోంది. అడగండి. ఒక విషయాన్ని అందరికీ చెప్పడానికి అనౌన్స్ లేదా డిక్లేర్ వంటి సాధారణ పదాలున్నాయి కదా. మరి అడ్వాన్స్డ్ వొకాబులరీలో ఈ ప్రొక్లెయిమ్ అనే పదాన్ని ప్రత్యేకంగా ఎందుకు వాడాలి? దీని వెనుక ఉన్న అధికారిక స్వభావమేమిటి? ఆ సూక్ష్మమైన వ్యత్యాసమే స్కోర్ను నిర్ణయిస్తుందని మనం ముందే అనుకున్నాం కదా. ఎవరైనా సరే ఒక విషయాన్ని అనౌన్స్ చేయవచ్చు. అవును, రేపు సెలవు అని ఒక ఉపాధ్యాయుడు క్లాస్లో అనౌన్స్ చేయవచ్చు. కరెక్ట్. కానీ ప్రొక్లెయిమ్ అనే పదంలో ఒక అథారిటీ లేదా ఒక బలమైన అధికారం దాగి ఉంటుంది. అంటే ఒక సాధారణ వ్యక్తి ప్రొక్లెయిమ్ చేయలేడా? సాధారణ విషయాలకు చెయ్యకూడదు. ఒక దేశరాజు ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చినా లేదా ఒక ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని బహిరంగంగా తెలియజేసినా దాన్ని ప్రొక్లమేషన్ అంటారు. అర్థమైంది. అంటే ఒక అధికారిక బలం ఆ పదంలో ఉందన్నమాట. అవును. కాంప్రిహెన్షన్ ప్యాసేజీలలో చరిత్రకు సంబంధించిన లేదా ప్రభుత్వ విధానాలకు సంబంధించిన వ్యాసాలు వచ్చినప్పుడు ఈ పదం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓహో, అప్పుడు అభ్యర్థులు వెంటనే దాన్ని గుర్తించాలన్నమాట. అవును. అలాగే రచయిత తన వాదనను ఎటువంటి సంకోచం లేకుండా పూర్తి విశ్వాసంతో అధికారికంగా చెబుతున్నాడు అని గుర్తించడానికి ఈ పదం బాగా సహాయపడుతుంది. అధికారికంగా ప్రకటించడానికి, సాధారణంగా చెప్పడానికి ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంది. ఈ వ్యత్యాసాలు తెలుసుకోవడమే ప్రావీణ్యత అండి. అవునవును. అయితే ఇలా నిర్ణయాలు ప్రకటించిన తర్వాత వాటిని అమలు చెయ్యకుండా జాప్యం చేసే ఒక మానవ సహజమైన బలహీనతను వర్ణించే పదానికొద్దాం. అదే ప్రోక్రాస్టినేట్. ఇది అందరికీ తెలిసిన బలహీనతే కదా. అవును. అనవసరంగా వాయిదా వేయడం. డోంట్ ప్రోక్రాస్టినేట్ యువర్ రివిజన్ అని ఇక్కడ ఉదాహరణ ఇవ్వబడింది. పునశ్చరణను వాయిదా వేయవద్దు అని. సాధారణంగా ఈ పదాన్ని విద్యార్థులు చదువును రేపటికి వాయిదా వేసే బద్ధకాన్ని వర్ణించడానికి వాడటం మనం చూస్తుంటాం. అవును, రేపు చదువుదాంలే అని పుస్తకం మూసేయడం. దీనర్థమేమిటంటే వ్యక్తిగతమైన ఒక చిన్న సమస్య అని అనుకుంటాం. కానీ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్లో ఒక ఎస్సే రాసేటప్పుడు ఈ పదాన్ని ఇంకా విశాలమైన సామాజిక లేదా వ్యవస్థాగత సమస్యలను వర్ణించడానికి ఎలా ఉపయోగించవచ్చు? విశాలమైన కోణమే అభ్యర్థులను ఇతరుల నుండి వేరుచేసి చూపుతుంది. వ్యక్తిగత స్థాయిలో వాయిదా వేయడమనేది ఎలాగూ ఉంటుంది, దాన్నందరూ రాస్తారు. మరి స్పెషల్గా ఎలా రాయాలి? వ్యాసాలలో గ్లోబల్ వార్మింగ్, ప్రభుత్వ విధానాలు లేదా కార్పొరేట్ వైఫల్యాల గురించి రాసేటప్పుడు ఈ పదాన్ని చాలా ప్రభావవంతంగా వాడవచ్చు. అంటే ప్రభుత్వాలు కూడా ప్రొక్రాస్టినేట్ చేస్తాయా? ఖచ్చితంగా. ఉదాహరణకు పర్యావరణ పరిరక్షణ విషయంలో దేశాలు తీసుకునే నిర్ణయాల్లో జరిగే జాప్యాన్ని వివరిస్తూ ద కంటిన్యూయస్ ప్రొక్రాస్టినేషన్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ క్లైమేట్ పాలసీస్ విల్ లీడ్ టు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అని రాస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. అబ్బా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సమస్య యొక్క తీవ్రత, ఆ వ్యవస్థల్లో ఉన్న ఉదాసీనత ఒక్క పదంతో ఎగ్జామినర్కు స్పష్టంగా కనబడుతుంది. అవును. ఇది కేవలం బద్ధకం కాదు, తీసుకోవలసిన బాధ్యత నుండి తప్పించుకునే ఒక వ్యవస్థాగత సమస్య అని తమ రాతలో చూపించాలి. వాయిదా వేయడం వల్ల జరిగే నష్టాన్ని ఎంత బలంగా వర్ణించొచ్చో తెలుసుకున్నాం. మరి ఆ వాయిదా వేసే గుణాన్ని పక్కనపెట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనకు అవసరమైన వనరులను సేకరించే ఒక బాధ్యతాయుతమైన చర్య గురించి వర్ణించే తర్వాతి పదానికి వెళ్దాం. అదే ప్రొక్యూర్ పదం కదా. అవును, ప్రొక్యూర్. దీని అర్థం సంపాదించడం లేదా సేకరించడం. దే స్ట్రగుల్ టు ప్రొక్యూర్ రా మెటీరియల్స్ అనగా ముడిసరుకులను సేకరించడానికి వారు ఇబ్బంది పడ్డారు అనేది ఇక్కడ ఉదాహరణ. ఇది చాలా ప్రొఫెషనల్ పదం. అవును. మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువును సులభంగా కొనడానికి అనగా పర్చేస్ చేయడానికి కష్టపడి ఒక వస్తువును లేదా సమాచారాన్ని ప్రొక్యూర్ చేయడానికి మధ్య ఉన్న ఆ వ్యత్యాసాన్ని విడమర్చి చూద్దాం. ఈ పదం ఎందుకు అంత భారాన్ని మోస్తుంది? ప్రొక్యూర్ అనే పదంలో ఎంతో శ్రమ, వ్యూహం మరియు కొన్నిసార్లు న్యాయపరమైన లేదా అధికారిక పద్ధతులు ఇమిడి ఉంటాయి. కొంచెం వివరంగా చెబుతారా? తప్పకుండా. దీన్ని మనం పెద్ద చిత్రంతో అనుసంధానిస్తే రోడ్డు మీద వెళ్తూ ఒక కాఫీ కొనడాన్ని పర్చేజ్ అనవచ్చు. కానీ
ఒక సంస్థ తన ఉత్పత్తి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాణ్యమైన ముడిసరుకులను వెతికి ఒప్పందాలు చేసుకుని తీసుకురావడాన్ని ప్రొక్యూర్ అంటారు. అందుకే కార్పొరేట్ రంగంలో ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ అని ప్రత్యేకంగా ఉంటుంది కదా. అవును, కేవలం కొనుగోలు కాదు, అక్కడ ఎంతో ప్రాసెస్ ఉంటుంది. అకాడమిక్ కోణంలో చూస్తే ఒక పరిశోధకుడు తన సిద్ధాంతాన్ని నిరూపించడానికి అవసరమైన అత్యంత అరుదైన ఆధారాలను లేదా డేటాను ఎంతో శ్రమించి సేకరించడాన్ని వర్ణించడానికి ఈ పదం వాడాలి. అంటే ఎస్సే రైటింగ్లో హీ గాట్ ద డేటా అని రాయడానికి హీ ప్రొక్యూర్డ్ ద నెసెసరీ ఎవిడెన్స్ అని రాయడానికి చాలా తేడా ఉందన్నమాట. ఆ భాషా పరిణితిని అభ్యర్థులు ఖచ్చితంగా గమనించాలి. సాధించాలనే తపన, అందుకోసం పడే శ్రమ ఆ పదంలో స్పష్టంగా కనిపిస్తుంది. నిజమే. శ్రమతో కూడిన ప్రక్రియల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకో విషయం గుర్తొస్తోంది. కొందర్లో పుట్టుకతోనే అత్యంత అసాధారణమైన మేధస్సు దాగి ఉంటుంది. అలాంటి అరుదైన సామర్థ్యాన్ని వర్ణించే పదమే ప్రాడిజీ. బాల మేధావి ఇది చాలా రేర్గా వాడే పదం. అవును, ద చెస్ ప్రాడిజీ 1 at age 10 అనగా చదరంగం బాలమేధావి 10 ఏళ్ల వయసులోనే గెలిచాడు అని మూలంలో ఇచ్చారు. కేవలం ఒక తెలివైన వ్యక్తికి ఒక ప్రాడిజీకి మధ్య ఉన్న ప్రధానమైన భేదం వయస్సు మాత్రమేనా, లేదా ఇంకేదైనా ఉందా? వయస్సు అనేది ఇందులో అత్యంత కీలకమైన అంశం, అందులో సందేహం లేదు. కాని అది మాత్రమే కాదు. మరేముంటుంది? ఒక సాధారణ వ్యక్తి ఎన్నో ఏళ్లపాటు కష్టపడి నేర్చుకునే ఒక అత్యంత క్లిష్టమైన నైపుణ్యాన్ని, అది సంగీతం కావచ్చు, గణితం కావచ్చు, లేదా చదరంగం కావచ్చు, ఒక చిన్న వయస్సులో ఉన్న పిల్లాడు లేదా పాప దాదాపు ఎలాంటి శిక్షణ లేకుండానే సహజంగా ప్రదర్శించగలిగితే వారిని ప్రాడిజీ అంటారు. ఓహో, అంటే వాళ్ళకది పుట్టుకతోనే వస్తుందన్నమాట. అవును. రీడింగ్ ప్యాసేజులు మోజార్ట్ లాంటి చారిత్రక సంగీతకారుల జీవిత చరిత్రలు ఇచ్చినప్పుడు ఈ పదం వస్తుంది. అంటే క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే విద్యార్థి ప్రాడిజీ కాదంటారా? కాదు. గమనించాల్సిన విషయమేమిటంటే మంచి ర్యాంకు తెచ్చుకునే ప్రతి విద్యార్థి ప్రాడిజీ కాదు. వయస్సుకు మించిన పెద్దలను సైతం ఆశ్చర్యపరిచే స్థాయిలో ఒక నిర్దిష్ట రంగంలో అద్భుతాలు సృష్టించేవారికి మాత్రమే ఈ పదాన్ని వాడాలి. ఇది అత్యున్నత స్థాయి నైపుణ్యానికి పర్యాయపదం లాంటిదనమాట. సహజమైన అసాధారణ నైపుణ్యం గురించి భలే తెలుసుకున్నాం. అవును, కాని అందరూ ప్రాడిజీలుగా పుట్టలేరు కదా. అదే కదా సమస్య. అందరూ పుట్టుకతోనే మేధావులు కారు. నిరంతర సాధన ద్వారా పట్టుదలతో ఒక రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకునే స్థితిని వర్ణించే ఈనాటి మన ఆఖరి పదానికి చేరుకున్నాం. అదే ప్రొఫిషియంట్. ప్రొఫిషియంట్ అంటే నైపుణ్యం గల. మనం ఇందాకట్నుండి మాట్లాడుకుంటున్నది దీని గురించే కదా. అవును, షీఈస్ ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఆమె ఆంగ్ల వ్యాకరణంలో నైపుణ్యం కలిగి ఉంది అనేది ఉదాహరణ. అసలు అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ అసలు ఉద్దేశమే వారు ఒక భాషలో ఎంత ప్రొఫిషియంట్గా ఉన్నారో పరీక్షించడం. ఖచ్చితంగా. ఒక భాషలో ఫ్లూయెంట్గా ఉండటానికి, ప్రొఫిషియంట్గా ఉండటానికి మధ్య ఉన్న అసలైన తేడాను విశ్లేషిద్దాం ఒకసారి. ఈ తేడాను అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఒక భాషలో అనర్గళంగా మాట్లాడగలగడం, వేగంగా చదవగలగడం అంటే ఫ్లూయెంట్గా ఉండటం. అది వేగం. మరి ప్రొఫిషియంట్ అంటే? ఆ భాషలోని వ్యాకరణ నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఏ సందర్భంలో ఏ పదాన్ని వాడాలో విచక్షణతో తెలుసుకొని అత్యంత సంక్లిష్టమైన భావాలను సైతం ఏమాత్రం తప్పుల్లేకుండా ఎదుటివారికి స్పష్టంగా వ్యక్తపరచగలగడాన్ని ప్రొఫిషియన్సీ అంటారు. అర్థమైందే. అంటే ఫ్లూయెన్సీలో వేగముంటే ప్రొఫిషియన్సీలో వేగంతో పాటు ఖచ్చితత్వం మరియు లోతు ఉంటాయన్నమాట. అవును, యాక్యురసీ అనేది చాలా ముఖ్యం. ఏ పనినైనా ఒక అత్యున్నత ప్రమాణాలతో స్వతంత్రంగా చేయగలిగే నైపుణ్యాన్ని ఈ పదం సూచిస్తుంది. కేవలం భాషకే కాదు, వారు ఎంచుకున్న ప్రొఫెషన్ లేదా వృత్తిలో సైతం ఈ ప్రొఫిషియన్సీని సాధించడమే వారి అంతిమ లక్ష్యం కావాలి. అదే నిజమైన ఎదుగుదల. ఈ 10 పదాల ప్రయాణం హాస్యాస్పదమైన అంచనాల నుండి అంటే ప్రిపాస్టరస్ నుండి అత్యున్నత నైపుణ్యం అనగా ప్రొఫిషియంట్ వరకు ఎంత లోతైన అర్థాలను దాచుకుందో కదా. నిజంగానే డిక్షనరీలో ఒకే పేజీలో పక్కపక్కనే ఉండే ఈ పదాలు వాక్య నిర్మాణంలోకి వచ్చేసరికి వాక్యాల రూపురేఖలనే మార్చేస్తాయి. ఖచ్చితంగా. ఈ మొత్తం విశ్లేషణను మనం ఒకే ఒక సారాంశంలోకి తీసుకురావాలంటే నేను ఒక వాక్యం చెప్తాను చూడండి. అభ్యర్థులు సరైన వనరులను సేకరించి అంటే ప్రొక్యూర్ చేసి, అవును, ప్రొక్యూర్ చేయాలి. అనవసర జాప్యాలను పక్కన పెట్టి అంటే ప్రొక్రాస్టినేట్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా ఉండాలి. ఎలాంటి నిరాధారమైన అంచనాలు వెయ్యకుండా అనగా ప్రిజ్యూమ్ చేయకుండా వాస్తవాలనే నమ్మాలి.
ఆడంబరాలకు పోకుండా స్పష్టతను పాటిస్తే అంటే ప్రిటెన్షియస్ కాకుండా ఉంటే, సహజంగా ఉంటే చాలు. వారి శ్రమ స్వచ్ఛంగా ఉంటే అనగా ప్రిస్టీన్గా ఉంటే, అవును, పర్ఫెక్ట్గా ఉంటే. వారి ప్రతిభ ఒక ప్రాడిజీలా వికసించి ఏ క్లిష్టమైన పరీక్షలోనైనా అంతిమ విజయం వారిదే అవుతుంది అంటే వాళ్ళు ప్రివేల్ అవుతారు. అద్భుతం. నిజంగా ప్రివేలవుతారు. అప్పుడే వారు ఆ భాషలో అధికారికంగా పూర్తి ప్రావీణ్యులు అనగా ప్రొఫిషియెంట్ అని లోకానికి ధైర్యంగా ప్రకటించుకోగలరు, అంటే ప్రొక్లెయిమ్ చేయగలరు. వావ్! ఆ 10 పదాలన్నిటినీ ఒకే భావనలోకి తీసుకువచ్చిన విధానం చాలా ఆలోచింపజేసేలా ఉంది. ప్రతి పదం ఒక సాధనమని ఇక్కడ రుజువైంది. దాన్ని బట్టి పట్టకుండా, దాని ఆత్మను గ్రహించినప్పుడు మాత్రమే అది ఉపయోగపడుతుంది. అంతకంటే గొప్ప ముగింపు ఏముంటుంది? అయితే ఇక్కడ ఈ విశ్లేషణ ద్వారా నేర్చుకునేవారు ఒక ముఖ్యమైన ప్రశ్నను తమను తాము వేసుకోవాలి. మనం భాషను కేవలం ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి మాత్రమే నేర్చుకుంటున్నామా? లేదా మన చుట్టూ ఉన్న సంక్లిష్టమైన ప్రపంచాన్ని మరో కొత్త కోణంలో, మరింత లోతుగా, మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, మన ఆలోచనలను నిర్భయంగా వ్యక్తపరచడానికి ఒక బలమైన వారధిలా వాడుతున్నామా? ఆలోచించండి.